ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపగల నామములో ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాం. ప్రకటన గ్రంథం యొక్క పరిచయం, ప్రకటన గ్రంథం యొక్క అవలోకనాన్ని ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములో చదువు వాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. దేవుడి లేఖన భాగాలను ఆయన మన వినికిడిలో దీవించునుగాక. ప్రియులారా, ప్రకటన గ్రంథం 66 గ్రంథాలలో చివరి గ్రంథం. అయితే ఈ ప్రకటన గ్రంథము మనము ధ్యానించబోతూ ఉండగా ఒక ఉత్తేజకరమైన సాహసాన్ని మనము ప్రారంభించబోతున్నాం. మనము యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత గ్రంథాన్ని అధ్యయనము చేయబోతున్నాం. వాస్తవానికి దీన్ని అనేక మంది తప్పుగా అర్థం చేసుకున్నారు, తప్పుగా చిత్రీకరించారు, తప్పుగా బోధించారు. ప్రకటన గ్రంథమును చదవనీయకుండా అపవాది యొక్క ప్రయత్నం. ఎందుకంటే ప్రకటన గ్రంథములో అపవాది కార్యములు, అపవాది పోరాటం, అపవాది అపజయం, అపవాది అంతమును గూర్చి వ్రాయబడి ఉన్నది. అందుకే అపవాది ఈ గ్రంథమును విశ్వాసులు చదవకుండా వాడు అడ్డుకుంటూ ఉన్నాడు కదా. మరికొందరు ప్రకటన గ్రంథాన్ని మేము అర్థం చేసుకోలేము, అధ్యయనము చేయడం, దానిని బోధించడం అది గందరగోళానికి దారి తీస్తుంది అని చాలా మంది నమ్ముతూ ఉన్నారు. వాస్తవానికి ప్రకటన గ్రంథము అయిన 66 గ్రంథాలలో ఏ గ్రంథమైనా అవిశ్వాసికి మాత్రమే అర్థం కాదు. నిజానికి విశ్వాసులు వాటిని గ్రహించగలరు. లూకా సువార్త 8వ అధ్యాయం 10వ వచనములో ఆయన దేవుని రాజ్య మర్మము ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించారో, పరిశుద్ధాత్మ ద్వారా వాటిని ఆయన బయలుపరిచేవాడు, వాటిని వివరించేవాడు. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల్లో ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. మనకి లోకములో ప్రకృతి, దేవుడు లేడు, దయ్యము లేదు, ఇదంతా అభూత కల్పన. మానవుడు కదా, ఈ భూమి అదంతకదే ఉద్భవించినది అని ప్రకృతి సంబంధి. ఈ మనుషునికి దేవుని ఆత్మ విషయములను అవి అతనికి వెర్రితనముగా ఉన్నాయి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించారో అవి ఆత్మానుభవము చేతని వివేచింపదగును. ప్రకృతి సంబంధమైన మనుషుడు వాటిని గ్రహింపజాలడు. 15వ వచనములో ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవరి చేతనైనను విమోచింపబడడు. యేసుక్రీస్తు దేవుని వాక్యములో 66 గ్రంథాలలో మరెక్కడ లేనంత స్పష్టంగా ప్రకటన గ్రంథములో ఆయన బయలుపరచబడ్డాడు. బైబిల్ గ్రంథములో ఒక శ్రద్ధ గల విద్యార్థి ఈ ప్రకటన గ్రంథమును అతడు గ్రహించగలడు. ప్రియులారా, మనము ఈ ప్రకటన గ్రంథము యొక్క భవిష్యత్తులోనికి మనం ప్రయాణము చేద్దాం కదా. ఈ రోజు నుండి మన యాత్ర భౌగోళిక ప్రదేశానికి యాత్ర కాదు, కానీ భవిష్యత్తులోనికి మనము యాత్ర చేయబోతున్నాం. భవిష్యత్తులోనికి మనము ప్రయాణం చేయబోతున్నాం. ప్రకటన గ్రంథమును చదువుట అది ధన్యత. మొదటి అధ్యాయం 3వ వచనములో
సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు, ప్రకటన వాక్యములు చదువు వాడును, వాటిని విను వాడును, ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వాడును ధన్యులు. ఈ గ్రంథమును చదవాలి, ధన్యత. ఈ గ్రంథాన్ని వినాలి, ధన్యత. ఈ గ్రంథములోని సంగతులను గైకొనాలి, ధన్యత. సరే, ఈ గ్రంథానికి ప్రకటన గ్రంథము అనే పేరు ఎందుకు పెట్టబడింది? శీర్షిక మొదటి వచనములోనే యేసు క్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత, రెవల్యూషన్. లేదా దీన్ని గ్రీకులో ఏమన్నారంటే అపోకలుప్సిస్ అన్నారు. అపోకలుప్సిస్ అనగా తెరతీయుట కదా. అన్నాడు ఈ డ్రామాలు వేసేవారు లోపల తెర వెనుక నటులు ఉంటారు. తెర అలా 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 విడిపోగానే ప్రేక్షకులకు ఆ నటులు వారికి కనబడినట్లుగా యుగ యుగములలో దాగి ఉన్నటువంటి మర్మమును దేవుడు తెరతీసి తేటగా చూపించుటను ప్రత్యక్షత అంటారు. అయితే ఎవరి ప్రత్యక్షత? యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. యేసుక్రీస్తు ఎవరో మొదటి అధ్యాయంలో చూపించబడినది. యేసుక్రీస్తు సంపాదించిన సంఘం 2-3 అధ్యాయాల్లో చూపబడి ఉన్నది. పరలోకములో యేసుక్రీస్తును గుర్చిన ఆరాధన 4-5 అధ్యాయాల్లో చూపబడి ఉన్నది. ఆ తరువాత భూమి మీద పరలోకములో నిత్యత్వం వరకు భవిష్యత్ ప్రణాళిక యేసుక్రీస్తు ద్వారా అది ఎలా నెరవేర్చబడుతున్నదో 6వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు చూపించబడినటువంటి ప్రత్యక్షతలు. ఆయన ప్రత్యక్షమాయను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 26, 27, 28 వచనాల్లో అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. సర్వలోకము పాప పరిహారము నిమిత్తమై ఆయన భూలోకానికి వచ్చిన మొదటి ప్రత్యక్షత. 28వ వచనం, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పించబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. మొదటిసారి పాప ప్రాయచిత్తము కొరకైన ప్రత్యక్షత, రెండవసారి ఆయన పరిపాలన కొరకై భూమి మీదకి ఆయన ప్రత్యక్షత. ప్రకటన గ్రంథం అంతటిలో కూడా యేసుక్రీస్తు వారి ప్రత్యక్షతను చూడగలం. అయితే ఈ అవలోకనములో, ఈ పరిచయములో, ఉపోద్ఘాతములో కొన్ని ప్రశ్నలతో మనము విందాం. ఒకటి, ఎవరు ఈ గ్రంథమును వ్రాశారు? మొదటి వచనములో ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. ఎవరు రాశారు? దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. 4వ వచనం, మొదటి అధ్యాయం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. ప్రియుడైన యోహాను, స్వార్థికుడైన యోహాను, అపోస్తులుడైన యోహాను వీటిని రాశాడు. సరే, యోహాను అనే మాటను చూడగానే కొత్త నిబంధనలో యోహాను అను నామము గలవారు 5 మంది ఉన్నారు. మొదటిది అపోస్తుల కార్యం 4:6లో మీరు చదివితే పేతురు యోహానులను విమర్శించినటువంటి ఒక వ్యక్తి యోహాను. రెండవది యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనంలో పేతురు తండ్రి అయిన యోహాను. మూడవది బాప్తీసమిచ్చు యోహాను. మత్తయి సువార్త 3, మార్కు సువార్త 6, యోహాను సువార్త 1వ అధ్యాయం. 4వది మార్కొను మారు పేరు గల యోహాను. అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయములో
పౌలు బర్నబాలతో పాటు పరిచర్యకు వెళ్ళిన వ్యక్తి, యవ్వనస్తుడు. మార్కు సువార్తను రాసినటువంటి మార్కును మారు పేరు గల యోహాను. ఐదవది అపోస్తులుడైనటువంటి యోహాను. సో వీరందరి పేర్లను మనం గమనించినప్పుడు అపోస్తులుడైన యోహాను వీటిని వ్రాసినట్లుగా మనకు ఎక్కువగా ఆధారాలు మనము చూడగలం కదా. యాకోబు యొక్క తమ్ముడు, జబదయి కుమారుడు, శిష్యులందరిలో కూడా ప్రత్యేకతను సంచరించుకున్నవాడు. యేసు ప్రభువారు ఆయన ఎక్కడికి వెళ్ళినా పేతురు, యోహాను, యాకోబు ఈ ముగ్గురిని తీసుకుని వెళ్ళేవాడు. మాత్రమే కాదు, అతడు యేసు రొమ్మున ఆనుకొని ఉన్నవాడు, ప్రధాన యాజకునికి నెలవైన వాడు. శిలువ యేసుక్రీస్తు ప్రభువారిని శిలువ వేసే సందర్భములో అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ యేసుక్రీస్తును విడువకుండా శిలువ చెంత నిలిచినటువంటి యోహాను, ప్రభువు తన తల్లి అయిన మరియను అతనికి అప్పగించాడు. ఆనాడు సంఘాల మధ్య అతడు ఒక నాయకుడుగా ఉన్నవాడు. యోహాను సువార్త 13:23లో ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. పిల్లల, దేవుడు తన ప్రత్యక్షతలను ఆయన ఎవరికి అనుగ్రహిస్తాడు? ఆయనను ప్రేమించే వారికి. యేసు ప్రేమించిన శిష్యుడు, యేసును ప్రేమించిన శిష్యుడు. యోహాను యేసు ప్రభు రొమ్మున ఆనుకొని ఉన్నవాడు. అదే యేసు ప్రభు గుండెల్లో నుండి లబ్డబ్ లబ్డబ్ అనే శబ్దము వస్తూ ఉండగా అందులో ప్రేమ 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 అనే పదాలను విన్నవాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. 13వ అధ్యాయం, ఆయన తన వారిని అంతము వరకు ప్రేమించెను. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం, దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమను గురించి వ్రాశాడు. ఆఖరికి ప్రభువు కొరకైన సాక్ష్యమిస్తూ తన ప్రాణము పోవుటకైనను తెగించినవాడు పౌలు వలె. పౌలు యెరూషలేముకు బంధించబడుటకు వెళ్తూ ఉండగా అగబు అనే ప్రవక్త వచ్చి, పౌలా, నువ్వు యెరూషలేముకు వెళ్ళవద్దు, నిన్ను బంధిస్తారు అంటే పౌలు అన్నాడు, మీరెందుకు ఏడ్చి నా గుండెను బద్దలు చేసెదరు? యేసుక్రీస్తు ప్రభు నామము నిమిత్తమై బంధించబడుటకు మాత్రమే కాదు, నేను చనిపోవుటకును సిద్ధముగా ఉన్నాను. ప్రాణము కంటే ప్రభువుని ఎక్కువగా ప్రేమించిన వారికి దేవుడు ఆయన తన ప్రత్యక్షతలను అనుగ్రహించువాడు. పౌలుకు 7 మర్మములను దేవుడు ప్రత్యక్షపరిచాడు. ఈ ప్రియుడైన అపోస్తులుడైన సువార్తికుడైన సంఘ పెద్దగా ఉన్న యోహానుకు ప్రత్యక్షత గ్రంథమును, పరలోక ప్రత్యక్షతను, భవిష్యత్ ప్రత్యక్షతను దేవుడు అనుగ్రహించాడు. నీవు నేను ప్రభువును మన ప్రాణము కంటే ఎక్కువగా మనము ప్రేమించాలి. వీటిని యోహానే వ్రాశాడు అని ఆ 2వ శతాబ్దములో జస్టిన్ మార్టిన్, ఎఫెస్సు ప్రాంతమునకు చెందినటువంటి వ్యక్తి, అలెగ్జాండ్రియాకు చెందిన క్లెమెంట్, ఇలా అనేక మంది, యూసిబిస్ జాన్, వీరందరూ యోహానే వీటిని రాశాడు అని నొక్కి చెప్పారు. అయితే ఎవరికి గ్రంథము రాయబడి ఉన్నది? 2వ ప్రశ్న. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనములో యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయున్నది అన్నాడు. ఎవరికి రాశాడు? 7 సంఘములకు. ఎవరికంటే ఆనాడు. సో ఇది ఎవరి కొరకు వ్రాయబడి ఉన్నది అని మనం ఆలోచన చేసినప్పుడు, చిన్న ఆసియా, మైనర్ ఆసియా అని అంటాం. ఈ మైనర్ ఆసియా ఆ ప్రాంతములో 7 సంఘాలు ఉన్నాయి. ఆ 7 సంఘాలకు వీటిని ఆయన వ్రాశాడు. సరే, ఇది ఎప్పుడు రాయబడి ఉన్నది? మూడవ ప్రశ్న తేదీ, కాలం కదా, ఈ గ్రంథము యొక్క తేదీ. ఆ కాలపు క్రైస్తవులు
హింసను అనుభవించినటువంటి కాలం. నీరో చక్రవర్తి క్రీస్తు శకం 54 నుండి 68 వరకు ఆయన పరిపాలించాడు. నీరో చక్రవర్తి కాలములో మహాశ్రమలు సంభవించాయి. అయితే డొమిషియన్ అనే చక్రవర్తి క్రీస్తు శకము 81 నుండి 96 ఈ మధ్య కాలములో ఆయన పరిపాలించాడు. ఈయన కాలములో యోహాను ఉన్నాడు. ఈయన కాలములో యోహాను శిక్షను అనుభవించాడు. కనుక 96 నుండి 100 ఈ మధ్య కాలములో ఈ గ్రంథము వ్రాయబడి ఉంటుంది. సరే, ఈ గ్రంథమును ఆయన ఎక్కడ నుండి వ్రాశాడు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. 9, 10, 11. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడను నైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గుర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ప్రభు దినమందు ఆత్మ వశుడనై ఉండగా భూర ధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, థొయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లౌదకియా అని 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ప్రియులారా, ఈ యోహాను పద్మాసు ద్వీపములో యేసుక్రీస్తు నామము నిమిత్తమై శిక్షను అనుభవించుటకు ఆయన అక్కడ ఉన్నాడు. పద్మాసు ద్వీపము, చాలా మంది ఈ పద్మాసు ద్వీపములో అంటే ఆయనను అక్కడికి పంపారు. ఇది ఆ మధ్యధరా సముద్రం, ఏజియన్ సముద్రములో ఈ ఎఫెస్సుకు ఆగ్నేయాన 40 మైళ్ళ దూరములో ఉన్నటువంటి 10 మైళ్ళ పొడవు 6 మైళ్ళ వెడల్పు గల ఒక పర్వత ద్వీపము. చుట్టూ నీళ్లున్నాయి, మధ్యలో పర్వతం ఉన్నది. ఎవరినైనా ఖైదీలను శిక్షించాలి అంటే అక్కడికి తీసుకుని వెళ్ళి అక్కడ వారిని ఉంచేవారు. ప్రభువు దినమందు యోహాను ఆత్మ వశుడుగా ఉండగా ఈ మాటలను విన్నాడు. నిజమే. ఎక్కడి నుండి రాశాడు? కొందరు బైబిల్ పండితులు అంటున్నారు పద్మాసు ద్వీపములో ఉండగా ఆయన ఈ గ్రంథమును రాశాడు అని. కానీ మనం ఇలా విందాం. అతడు పద్మాసు ద్వీపములో ఉండగా దేవుని ప్రత్యక్షతను గురించి విన్నమాట నిజమే. అయితే ప్రియులారా, ఈ డొమిషియన్ చక్రవర్తి అతడు మరణించిన తరువాత యోహాను విడుదల పొందాడు. అంటే AD 96లో ఈ డొమిషియన్ హత్యకు గురి అయ్యాడు, చంపబడ్డాడు. అతని మరణము అనంతరం అపోస్తలుడు తాను పద్మాసు నుండి విడుదల చేయబడ్డాడు. ఆ తర్వాత కొంతకాలము ఎఫెసు సంఘములో, కొలసి సంఘములో ఆయన ఉన్నాడు. ఎందుకంటే తిమోతి 1వ పత్రిక 2వ పత్రికలు ఆయన అక్కడి నుండి మరి ఉన్నట్లుగా పౌలు రాస్తాడు. ఆసియా మైనర్, చిన్న ఆసియా అంటాం. ఈ 7 సంఘముల పరిస్థితి ఆ దినాలలో ఆందోళనకరంగా ఉన్నాయి. శ్రమలు తట్టుకోలేక పోతూ ఉన్నారు. భవిష్యత్తు ఏంటి అన్నట్లుగా వారు ఉన్నారు. ఆయన ఎఫెసు సంఘములో నుండి ఈ 7 సంఘములకు లేఖలు ఆయన వ్రాసి వాటిని పంపినట్లుగా చూడగలం. సరే, ఎందుకు ఈ గ్రంథము రాయబడి ఉన్నది? ఈ గ్రంథము యొక్క ఉద్దేశం 1 మొదటి వచనములో మనము చూసినట్లు యేసు క్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ముఖ్య ఉద్దేశం యేసు క్రీస్తు ప్రత్యక్షతను ఆనాటి విశ్వాసులు చూడాలి కదా. 1వ అధ్యాయములో ఆయన మహిమగల ప్రత్యక్షత, 2-3 అధ్యాయాలలో సంఘముల మధ్య ఆయన ప్రత్యక్షత, యేసుక్రీస్తు వారి ప్రత్యక్షత. ఆ తర్వాత భూమి మీద తీర్పు తీర్చే తీర్పరిగా, పరిపాలించే రాజుల రాజుగా ఆయన ప్రత్యక్షత. ఇంకా చెప్పాలంటే 66 గ్రంథాలలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రధానమైన అంశం కదా. మనము యేసుక్రీస్తును గూర్చి ఎరుగుట కొరకు ఈ గ్రంథము వ్రాయబడి ఉన్నది. రెండవది,
శ్రమలలో సహనము నేర్చుకొనుట కొరకు ఈ గ్రంథము వ్రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనములో మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను. ఇక్కడ సహనము, శ్రమలలో సహనము నేర్చుకొనుట, ఓర్పు నేర్చుకొనుట, సహించిన ఆయనను జ్ఞాపకము చేసుకొనుడి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టిన యేసు వైపు చూచుచు. యాకోబు పత్రిక 5వ అధ్యాయములో మీరు యోబును గూర్చి వింటిరి కదా, ఆయన సహనమును మీరు జ్ఞాపకము చేసుకొనుడి. సహనము నేర్చుకోవడానికి ప్రకటన గ్రంథం. 3వ ఉద్దేశం, ప్రకటన గ్రంథం 1:17లో నేను ఆయనను చూడగాని చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. యేసుక్రీస్తును ఆరాధించుటకు, మహిమపరచుటకు ప్రకటన గ్రంథం రాయబడి ఉన్నది. తర్వాత మరొక 6వ ప్రశ్న, ఏమి వ్రాయబడి ఉన్నది? ఒకటి, ఎవరు ఎవరికి అని విన్నాం. ఆ తరువాత ఎప్పుడు ఎక్కడ అని విన్నాం. ఇప్పుడు ఎందుకు, ఏమి వ్రాయబడి ఉన్నది? గొర్రె పిల్లగా, దేవుని గొర్రె పిల్లగా ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రత్యక్షత ఇందులో మనము చూడగలం. ప్రియులారా, మొదటి 3 అధ్యాయాలలో గొర్రె పిల్లగా ఉన్న యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత, 4-5 అధ్యాయాలలో గొర్రె పిల్లగా ఉన్న యేసుక్రీస్తు యొక్క ఆరాధన, 6-19 వచనాలలో గొర్రె పిల్లగా ఉన్న యేసుక్రీస్తు యొక్క తీర్పు, 20వ అధ్యాయములో గొర్రె పిల్ల యొక్క పరిపాలన, 21-22 అధ్యాయాలలో గొర్రె పిల్ల యొక్క నిత్యత్వము. అంటే గొర్రె పిల్లనగా యేసుక్రీస్తు ప్రభువారు గొర్రె పిల్లగా ఆయన పోల్చబడ్డాడు. వదకు తేబడిన గొర్రె పిల్ల, బొచ్చు కత్తరించు వానెదుట మౌనముగా ఉన్న గొర్రె పిల్ల, మనందరి నిమిత్తమై లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల, వధించబడి తిరిగి లేచిన గొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన పునరుత్థానుడైన దేవుడు. ఇంకా చెప్పాలంటే ఇది యోహాను యొక్క ప్రత్యక్షత కాదు, ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. ఆయన పునరుత్థానుడుగా, ఆయన ఆరోహణమైన వాడుగా, ఆయన మహిమపరచబడిన వాడుగా ఆయనను గురించిన ప్రత్యక్షతను మనము ఈ గ్రంథములో మనము చూడగలం. తరువాత ప్రియులరా, ఈ ప్రకటన గ్రంథములో తండ్రి అయిన దేవుని గూర్చిన లక్షణాలు, ప్రకటన గ్రంథములో కుమారుడైన యేసుక్రీస్తును గూర్చినటువంటి ఆయన నామములు, పేర్లు, ఆయన స్వభావం, ఈ ప్రకటన గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుణ్ణి గురించినటువంటి సంగతులు. సో ముందుగా తండ్రి అయిన దేవుడు మనకి ఎలా కనబడుతూ ఉన్నాడు? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8, 9, 10, 11 వచనాలు. ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు. సో 1, ఆయన ఉండువాడు, ఉన్నవాడైన దేవుడు. 2, ఆయన సర్వాధికారియగు దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. 9వ వచనములో ఆయన సింహాసనాసీనుడైనటువంటి దేవుడు. 10, 11 వచనాల్లో ఆయన నమస్కరించబడి ఆరాధించబడుతున్న దేవుడు. దేవుడు నిత్యుడు, ఈ దేవుడు పరిశుద్ధుడు, ఈ దేవుడు సర్వశక్తిమంతుడు, ఈ దేవుడు అనేకమైన విషయాలను ఈ గ్రంథములో చూడగలం. ప్రియులారా, ఇందులో ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినటువంటి సంగతులు. ఈ గ్రంథము, ప్రకటన గ్రంథము
బైబిల్లోని ఏ ఇతర గ్రంథముల కంటే యేసు క్రీస్తును గూర్చి ఎక్కువ సంగతులను మనము చూడగలం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియగు దేవుడగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. 1:18, నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్క తాళపు చెవులు, పాతాళము యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అన్నాడు. యేసు క్రీస్తు యొక్క సంగతులను మనము గమనిస్తూ ఉండగా మొదటి వచనములో ఆయన యేసు క్రీస్తు, యేసు అనగా ఆయన రక్షకుడు, క్రీస్తు అనగా ఆయన అభిషిక్తుడు, అభిషిక్తుడు అనే మాటను మనము గమనిస్తున్నాం. 5వ వచనములో మనము గమనించినప్పుడు ఆయనను గూర్చినటువంటి మాటలు, 5వ వచనం చూడండి, నమ్మకమైన సాక్షి. ఆయన ఎవరు? నమ్మకమైన సాక్షి, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడు, భూపతులకు అధిపతి అయిన యేసు క్రీస్తు అన్నాడు. 8వ వచనములో అల్ఫా ఒమేగా అన్నాడు. 1వ అధ్యాయం 18వ వచనములో ఆయన సజీవుడైన దేవుడు అన్నాడు. 5వ అధ్యాయం 5వ వచనములో ఆయన యూదా గోత్రపు సింహము అన్నాడు. 5వ అధ్యాయం 5వ వచనములో ఆయన దావీదునకు మూలము అన్నాడు. 5వ అధ్యాయం 6వ వచనములో ఆయన చంపబడిన, వధింపబడిన గొర్రెపిల్ల. ప్రకటన గ్రంథాన్ని మనము గమనిస్తుండగా యేసు క్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునితో అతడు సమానుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. చూడండి, తండ్రి అయిన దేవునికి ఏ లక్షణాలు ఉన్నాయో కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారికి అవే లక్షణాలను మనము చూడగలం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం, ఆయన తలయు తల వెండ్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను, ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనముతో మనం పోల్చినప్పుడు ఇలా వ్రాయబడి ఉన్నది, ఇంకా సింహాసనములు వేయుట చూచితిని, మహావృద్ధుడకడు కూర్చుండెను, ఆయన వస్త్రము హిమము వలె ధవలముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లగా ఉండెను, ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు సమానమైన లక్షణాలను మనము చూడగలుగుతూ ఉన్నాం. మాత్రమే కాదు, 17వ వచనములో నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల మీద పడితిని. ఆయనను చూడగాని అప్పుడు ప్రభువు అన్నాడు, భయపడకుము, నేను మొదటి వాడను కడపటి వాడను అన్నాడు. నేను జీవించు వాడను. ఆయన ఎవరు? ఆయనే మొదటివాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 5వ వచనములో ఆయనే మూలం, ప్రారంభం, ముగింపు. ఆయన సమస్తమునకు ఆయన సార్వభౌముడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనములో మరొక మాట మనము చదువుకుందాం. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అను నామము ఆయన వస్త్రము మీదను ఆయన తొడ మీదను వ్రాయబడి ఉండెను. ఆయన ఎవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 17వ వచనములో తండ్రి అయిన దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా ఆయన పిలువబడి ఉన్నట్లుగా మనం చూడగలం. సరే, ఈ గ్రంథములో పరిశుద్ధాత్మను గూర్చినటువంటి సంగతులు ఉన్నాయా? మనం పాత నిబంధనలో కొన్ని సంగతులు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుని గురించి వ్రాయబడి ఉన్నాయి. అయితే ప్రియులారా, ప్రకటన గ్రంథములో ఆత్మ 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 అనే మాట 22 పర్యాయములు వ్రాయబడి ఉన్నది.
మొదటి అధ్యాయం 10వ వచనములో ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా అన్నాడు. 2వ అధ్యాయం 7వ వచనములో చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. అసలు ఈ మాట 7 పర్యాయములు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7, 2వ అధ్యాయం 17, 2వ అధ్యాయం 11, 2వ అధ్యాయం 29, 3వ అధ్యాయం 6, 3వ అధ్యాయం 13, 3వ అధ్యాయం 22. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట అన్నాడు. మాత్రమే కాదు, ప్రకటన గ్రంథం 5:6లో దేవుని 7 ఆత్మలు అనే మాటను గమనిస్తున్నాం. ప్రియులారా, తండ్రి అయిన దేవుని గురించి, కుమారుడైన దేవుని గురించి, పరిశుద్ధాత్మ దేవుని గురించి ఆఖరి గ్రంథములో సంపూర్ణమైన సంగతులను మనము చూడగలుగుతూ ఉన్నాం. అటు పిమ్మట ఇందులో ముఖ్యమైన వ్యక్తులు మనకెవరైనా కనబడుతున్నారా అంటే, కీలకమైనటువంటి వ్యక్తులు. ఒకటి యోహాను. యోహాను మనకు ఈ గ్రంథములో కనబడు. అసలు ఈ గ్రంథం అంతటిలో యోహాను మనం చూడగలం. మొదటి అధ్యాయం 4వ వచనములో కదా యోహాను ఆయన ఈ గ్రంథమును రాశాడు అని ఇంతకుముందే మనం చదువుకున్నాం. 1:4లో యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది అన్నాడు. 22వ అధ్యాయం 8వ వచనములో యోహాను అనే వ్యక్తి మనకు కనబడతాడు. రెండవది ప్రభు అయిన యేసు క్రీస్తు వారు, అంటే దేవునిని బయలుపరిచినటువంటి కుమారుడు ఆయన. మనకు అనుగ్రహించబడిన దేవుని ప్రత్యక్షత. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనములో దేవుడైన దాసులకు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లోకానికి ఆయన ఎందుకు వచ్చాడు? తండ్రిని మనకు బయలుపరచుటకు. యోహాను సువార్త 1:18 ఎవడునో ఎప్పుడునో తండ్రిని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను ప్రత్యక్షపరచెను, ఆయనను మనకు చూపించెను. సరే, ప్రకటన గ్రంథములో ముఖ్యమైనటువంటి బోధ. ఇందులో ముఖ్యమైనటువంటి బోధ ఏమిటి అంటే, ఒకటి పవిత్రత అనే సంగతిని గురించి ఈ గ్రంథములో నొక్కి వ్రాయబడినట్లుగా మనము చూడగలం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనములో అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయము చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధత. లేవియాకాండం 11లో మనం ఆయన పరిశుద్ధతను చూడగలం. 24వ కీర్తన 3-4 వచనాల్లో యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధతను కలిగి ఉన్నవాడే. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 14, 15, 16 వచనాల్లో ప్రభు ఏమన్నాడు? నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. మరొక అంశం ఇందులో ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే, దేవునిని ఆరాధించుట. దేవుని ఆరాధన. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయములో 10వ వచనం, 11వ వచనం, 5వ అధ్యాయం ఆఖరి వచనాలలో ఆయన యొక్క సంగతులను మనం చూడగలం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10-11 వచనాలు. 24 మంది పెద్దలు సింహాసనాసీనుడైన ఆయన ఎదుట వారు సాగిల పడ్డారు. యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా దేవా నీవు సమస్తమును సృష్టించితివి. ఆయనను ఆరాధించారు. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి అవి సృజింపబడెను. మరొక సిద్ధాంతం ఏమిటంటే ఎస్కటాలజీ, కడవరి దినముల బోధ. అంటే అంత్య దినములలో ఏమి సంభవించబోతున్నది. 6వ అధ్యాయము నుండి ఈ భూమి మీద కుమ్మరించబడే దైవోగ్రత. 7 ఏండ్ల శ్రమల కాలము అంటాం. 3.5 ఏండ్లు శ్రమలు, 3.5 ఏండ్లు మహాశ్రమలు. అటు పిమ్మట యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన భూలోకమునకు దిగి వచ్చుట.
అటు పిమ్మట ఆయన 1000 ఏండ్ల పరిపాలన, నూతన భూమి, నూతన ఆకాశం, నూతన యెరూషలేం, నిత్యత్వము అనే సంగతులు ఈ గ్రంథములో మనము చూడగలం. ప్రియులారా, ఈ ప్రకటన గ్రంథములో ప్రాముఖ్యమైనటువంటి పదాలు, ఇందులో ఉగ్రత దినము అనే పదం ఉన్నది. ఇందులో గొర్రె పిల్ల అనే పదాన్ని చూడగలం. ఇందులో సింహాసనము అనే పదం, ఇందులో గ్రంథపు చుట్ట, ఇందులో బబులోను, ఇందులో ఏడు ముద్రలు, 7 ఉగ్రత పాత్రలు, 7 బూరలు, 7 దీప స్తంభములు, 7 ఆత్మలు, 7 కొమ్ములు, ఇలా అనేకమైన పదాలు. 7 అనే పదము ఈ గ్రంథములో 24 సార్లు రాయబడి ఉన్నది. 24 సార్లు రాయబడి ఉన్నది. గొర్రె పిల్ల అనే మాట 26 సార్లు రాయబడి ఉన్నది. సంఘము అనే మాట 19 సార్లు రాయబడి ఉన్నది. ఉగ్రత అనే మాట 5 సార్లు రాయబడి ఉన్నది. ఈ గ్రంథములో కొన్ని ప్రాముఖ్యమైన పదాలు. ఈ ప్రకటన గ్రంథం అర్థం కావాలి అంటే పాత నిబంధనతో ఈ ప్రకటన గ్రంథము ముడిపడి ఉన్నది. ప్రకటన గ్రంథములో 404 వచనాలు ఉన్నాయి. అందులో 278 వచనాలు పాత నిబంధనలో నుండి ఎత్తి చెప్పబడినవి. ఇంకా చెప్పాలంటే మత్తయి సువార్తలో పాత నిబంధనలో రాయబడిన వచనాలు అవి తక్కువగా ఎత్తి చెప్పబడ్డాయి. మాత్రమే కాదు, పాత నిబంధన సంఘటనలు 800 కంటే ఎక్కువ సూచనలు మనకు ఈ ప్రకటన గ్రంథములో మనకు కనబడతాయి. కనుక ప్రకటన గ్రంథము అర్థం కావాలి అంటే పాత నిబంధన మనము ఎరిగిన వారమై ఉండాలి. ప్రకటన గ్రంథము ఆది కాండమునకు పోలికలు ఉన్నాయి. ప్రకటన గ్రంథము హెజ్కేలు గ్రంథమునకు పోలికలు ఉన్నాయి. ప్రకటన గ్రంథము జకరియా గ్రంథమునకు పోలికలు ఉన్నాయి. ప్రకటన గ్రంథము దానియేలు గ్రంథమునకు పోలికలు ఉన్నాయి. ఆది కాండం ప్రారంభ గ్రంథము అయితే ప్రకటన గ్రంథము అది ముగింపు గ్రంథము. ఆది కాండములో సూర్య చంద్రులు సృష్టించబడ్డారు. ప్రకటన గ్రంథములో సూర్య చంద్రులకి అవసరము లేదు. ఆది కాండములో జీవ వృక్ష ఫలము నిరాకరించబడినది. ప్రకటన గ్రంథములో జీవ వృక్ష ఫలము దాని నెల కాయలు. ఆది కాండములో మానవుడు భూమి మీద ఉన్న పాపము, ప్రకటన గ్రంథములో పాపము శాపము తీసివేయబడుట. ఆది కాండములో సాతాను యొక్క ప్రారంభం, ప్రకటన గ్రంథములో సాతాను యొక్క ముగింపు. ఆది కాండములో భూలోక సంబంధమైన నగరమును దేవుడు అగ్ని చేత ఆయన కాల్చివేయుట. ప్రకటన గ్రంథములో పరలోక నగరమును దేవుడు ఆయన అందించుట. అనేకమైన విషయాలను మనము చూడగలం. అలాగే ప్రకటన గ్రంథము దానియేలు గ్రంథమునకు ఉన్నటువంటి పోలికలు ఉన్నాయి. దానియేలు గ్రంథములో, ప్రకటన గ్రంథములో నాశనము చేయబడని ఇశ్రాయేలీయుల జాతిని గురించి వ్రాయబడి ఉన్నది. నాశనము చేయబడని ఇశ్రాయేలు జాతి. దానియేలు 3, దానియేలు 6, దానియేలు 8, దానియేలు 11 ఈ అధ్యాయాలను మనం చదివినప్పుడు ప్రకటన గ్రంథం 11, 12, 13 ఈ అధ్యాయాలతో మనము పోల్చి చూడగలం. దానియేలు గ్రంథములో ఇశ్రాయేలు జాతికి వ్యతిరేకంగా నిలవబడిన క్రీస్తు విరోధి ఛాయలు కనబడుతున్నాయి. ప్రకటన గ్రంథములో క్రీస్తు విరోధి మనకు కనబడతాడు. దానియేలు గ్రంథములో ఈ శ్రమల కాలమును గురించి 3.5 ఏండ్లు 7 ఏండ్లు ప్రకటన గ్రంథములో అవి వివరించబడ్డాయి. దానియేలు గ్రంథములో 12వ అధ్యాయం 9వ వచనములో ఈ గ్రంథమునకు ముద్ర వేయుము అని చెప్పబడగా, ప్రకటన గ్రంథం 22:10లో ఈ గ్రంథము ముద్ర వేయబడకూడదు అని చెప్పారు. ప్రకటన గ్రంథమును గురించినటువంటి వ్యాఖ్యాన పద్ధతులు. ఈ ప్రకటన గ్రంథమును మనము చదివినప్పుడు 4 విధాలైనటువంటి వ్యాఖ్యానాల చేత
ప్రజలు వీటిని అర్థం చేసుకున్నట్లుగా మనం చూడగలం. ఒకటి, మొదటి శతాబ్దములోనే నెరవేరినది అనే వ్యాఖ్యానం. మొదటి శతాబ్దములో జరిగిన సంభవాలు అంటే మొదటి శతాబ్దములోనే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదికి తిరిగి వచ్చాడు అని నమ్ముతారు వీరు. మొదటి శతాబ్దములో క్రీస్తు శకం 70లో ఆ యెరూషలేము నగరం అది నాశనము చేయబడుట ప్రకటన గ్రంథములో ఆ సంఘటనలు నెరవేరాయి అని నమ్ముతూ ఉన్నారు. ఇది ఒక వాదన. రెండవది, సంఘ చరిత్రకు అన్వయించి ఈ గ్రంథమును వ్యాఖ్యానించే వ్యాఖ్యానాన్ని మనము చూడగలం. అంటే సంఘ చరిత్రకు అన్వయం. అపోస్తుల కాలములో ఉన్న సంఘము, ఈ అంత్య దినములలో ఉన్న సంఘము, 7 సంఘాలు 7 కాలాలకు సంబంధించినవిగా వాటి నెరవేర్పును ఆలోచించేవారున్నారు. మూడవ వ్యాఖ్యానం, ఇది ఉదారవాద వ్యాఖ్యానము అంటారు. అనగా ఈ ప్రత్యక్షతలో మంచి చెడులకు మధ్య జరిగిన పోరాటాన్ని ఒక ఉపమాన రూపములో దేవుడు దానిని వివరించాడు. దేవుడు మరియు సాతాను దుష్టశక్తుల మధ్య జరిగే ఈ యుద్ధం యొక్క అక్షరార్థమైన వర్ణన కాదు, ఇదొక ఛాయ, పోలికలు, చెడు మంచి, మంచి చెడు, వాటిని గుర్చినటువంటి సంగతులు ఇందులో ఉన్నాయి అని వ్యాఖ్యానించే వ్యాఖ్యాన పద్ధతులు ఉన్నాయి. నాలుగవది, భవిష్యత్ నెరవేర్పు యొక్క వ్యాఖ్యానము. దీన్ని మనము నమ్ముతున్నాం. ఈ దృక్కోణములో నుండి ప్రకటన గ్రంథమును మనము చూడాలి. భవిష్యత్ సంభవాలు అంటే సంఘము ఎత్తబడిన తరువాత భూమి మీద దేవుడు కుమ్మరించేటువంటి ఉగ్రత అది అక్షరార్థమైనది. ఆయన భూమి మీదికి రెండవసారి ఆయన ఒలివ కొండ మీదికి దిగివచ్చుట అక్షరార్థమైనది. 1000 ఏండ్ల పరిపాలన అక్షరార్థమైనది. భవిష్యత్తులో ఇవన్నీ నెరవేర్చబడబోతున్నాయి. ఈ అక్షరార్థమైన వ్యాఖ్యానం మనము నమ్ముతూ ఉన్నాం ప్రియులారా. సో ముగింపులో మనము ఈ ప్రకటన గ్రంథము యొక్క విభజన, ప్రకటన గ్రంథాన్ని మనము విభజించటానికి సామాన్యంగా మొదటి అధ్యాయములోనే ప్రకటన గ్రంథము ఏమేమి సంగతులు ఉన్నాయో ఆయన చెప్పాడు. 19వ వచనం, కాగా నీవు చూచిన వాటిని అన్నాడు 1, 2 ఉన్న వాటిని అన్నాడు, 3 వీటి వెంట కలుగబోవునవి. నీవు చూచినవి యోహాను, నీవు చూచినవి. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయములో ఆయన కన్నులారా చూచితిని, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత నీవు చూచినది మొదటి భాగం. ఆ తర్వాత ఏమన్నాడు, ఉన్నవి 7 సంఘములు, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దిస్, లవోదికయ, ఫిలదెల్ఫియా, ఆ 7 సంఘాలు, 7 సంఘాలు ఉన్నవి అన్నాడు. వీటి వెంట కలుగబోవునవి అన్నాడు. వీటి వెంట కలుగబోవునవి అనగా 6వ అధ్యాయము నుండి 22వ అధ్యాయం వరకు భవిష్యత్తులో కలగబోయే సంభవాలు. సరే, వీటిని ఇంకాస్త 7 భాగాలుగా మనము విభజించుకోవచ్చు. మొదటి అధ్యాయం ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత, ఇది మొదటిది. రెండవది 2 నుండి 3 అధ్యాయాలు 7 సంఘములు, 7 సంఘములు, వాటికి వ్రాయబడిన లేఖలు. మూడవది 4, 5 అధ్యాయాల్లో పరలోకపు ఆరాధన. నాలుగవది 6 నుండి 18 వచనాలు భూమి మీద 7 ఏండ్ల శ్రమల కాలము. 5వది 19వ అధ్యాయం యేసుక్రీస్తు భూమి మీదికి వచ్చే 2వ రాకడ. 6వది 20వ అధ్యాయం 1000 ఏండ్ల పరిపాలన. 7వది 21, 22 అధ్యాయాలు నిత్యత్వము. 7 భాగాలుగా ప్రకటన గ్రంథమును మనము విభజించుకోవచ్చు. ప్రియులరా, ముగింపులో మనం ఈ లేఖన భాగాలను చదువుకుందాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలలో 3వ వచనం, సమయము సమీపించి ఉన్నది, ప్రభు రాకడ సమీపించి ఉన్నది. మనం ఎలా జీవించాలి? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8, 9 వచనాలలో ప్రభు రాకడ సమీపించున్నది గనుక మీరు ఓపిక కలిగి ఉండుడి.
మీ హృదయములను స్థిరపరచుకొనుడి. 9వ వచనం, ఒకని మీద ఒకడు సనుగకుడి. ప్రభు వస్తూ ఉండగా ఈ లోకములో శ్రమలున్నాయా? ఈ లోకములో ఇబ్బందులున్నాయా? ప్రభు నామము నిమిత్తమై అవమానము భరిస్తున్నామా? ఓపికను కలిగి ఉందాం. రెండవది, ఈ శ్రమలు సంభవించినప్పుడు ఇంకేం ప్రభువులే వద్దులే విడిచిపెడదాం అనుకునే పరిస్థితులు ఉన్నాయి. కానీ హృదయాలను స్థిరపరచుకోవాలి, విశ్వాసాన్ని స్థిరపరచుకోవాలి. చాలాసార్లు శ్రమలు కలిగినప్పుడే మనము ఒకరి మీద ఒకరము సనిగే అవకాశం ఉన్నది. మీరు సనుగకుడి. ఇశ్రాయేలు ప్రజలు వారు సనిగి సంహారకుని చేత వారు సంహరించబడ్డారు, రాలిపోయారు అరణ్యములో. ఆయన రాకడ సమీపమైనది. పేతురు మొదటి పత్రిక 4:7 అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రభువు రాకడ సమీపముగా ఉండగా మరెక్కువగా ప్రార్థనలలో మెలకువగా మనం ఉండాలి అన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8, 9, 10, 11, 12 వచనాల్లో పేతురు ఇలా అన్నాడు, ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి, ఎలా అనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లుగా ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, గాని ఎవడును నశింపవలనని చేయింపక అందరును మారు మనస్సు పొందవలనని కోరుచు మీడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు? ఇంకా అనేకులు రక్షణ పొందాలి, వారికి మనం స్వార్థను ప్రకటించాలి. ప్రియులారా, ప్రభు రాకడ వెలుగులో ఓపిక కలిగి ఉందాం. ప్రభు రాకడ వెలుగులో ప్రార్థన జీవితాన్ని కలిగి ఉందాం. ప్రభు రాకడ వెలుగులో ఎవరూ నశించక అందరూ మారు మనస్సు పొందటానికి, వారికి స్వార్థ ప్రకటించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.